బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం తాళ్లపాలెంలో బైబిల్ మిషన్ స్వస్థతశాల ఆధ్వర్యంలో తైలాభిషేక పండుగ నిర్వహించారు. దైవజనులు సురేష్ కుమార్ గ్రీటింగ్స్ తెలియజేశారు. తదుపరి బిషప్ రెవరెండ్ క్రిస్టియన్ పాల్ వర్తమానం అందించగా అనంతరం క్యాండిల్ సర్వీస్ జరిపించారు. ముఖ్య వ్యాఖ్య సందేశం స్థానికులు దైవజనులు రెవరెండ్ ఎన్ శాంతిరాజు ముఖ్య వాక్యోపదేశం అందించారు. అనంతరం వచ్చిన జన సమూహాలకు క్రమంలో తైలాభిషేకం చేశారు. అనేక మంది విశ్వాసులు సాక్ష్యములు దేవుడు చేసిన మేలులను తెలియజేశారు. అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆసక్తితో విశ్వాసముతో ఈ తైలాభిషేకం పండుగలో పాల్గొని దైవ ఆశీర్వచనాలు పొందుకున్నారు. వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. Second Saturday. జాగ్రత్త ప్రయాణాల్లో మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. దేవుడు గత 26 సంవత్సరాలుగా అంతకుముందు మా తండ్రి గారు గొప్ప పరిచర్య చేసేవారు. ఆ పరిచర్యలో భాగంగా నన్ను చదువుకునేటప్పుడు చదివించి మంచి ఉద్యోగం చేయించాలి అని మా తండ్రి గారి యొక్క ఆశయం, మా తల్లి గారి ఆశయం. అయితే దేవుడు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నన్ను పిలిచి నా సేవ చేయి రాజు అని స్పష్టంగా పిలిచారు. అప్పుడు నేను చదువును వదిలి వచ్చి రామచంద్రపురంలో ఈ సేవ ప్రారంభించాను. 2000 సంవత్సరంలో వచ్చి ఒక గదిలో సేవ ప్రారంభించాను నేను. ఆ పరిచర్య నేడు ఇన్ని వందల మంది, వేల మందిగా ఈరోజు తైలాభిషేకమునకు హాజరవటం జరిగింది. ఇద్దరే ప్రార్థనకు వచ్చారు ప్రారంభంలో, కానీ ఎందరో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మేలు పొంది స్వస్థత పొంది రక్షించబడి ఇవాళ వేలాదిగా తరలి రావడం అందరూ చూచారు. కనుక ఈ పండుగ ద్వారా దేవునికి మహిమ, మాకు విజయము కలుగుచున్నది. లోకరక్షకుడికి వచ్చిన యేసు ప్రభు ఇవాళ అభిషేక పండుగ అంటే, ఈ అభిషేకం ద్వారా బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏంటంటే ప్రతిష్ఠించుట, పరిశుద్ధపరచుట అనేది నిర్గమకాండం 49వ వచనంలో ఉంది. మనకి ఈరోజు జరిగిన తైలాభిషేక పండుగ యొక్క అంతరార్థం ఏమిటంటే ప్రతిష్ఠించుట, పరిశుద్ధపరచుట. కాబట్టి ఈ పండుగను ఈరోజు దేవుడు చేయుటకు రామచంద్రపురం బైబిల్ మిషన్ సస్యాల్లో మహామహిమకరంగా మా ద్వారా జరిగించినారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పటికప్పుడు మీడియా వారు చాలా వరకు కవర్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్స్ బయటికి వెళ్తున్నాయి. దాన్ని బట్టి కూడా అనేకులు ఈ ప్రోగ్రామ్స్ తెలుసుకుని వస్తున్నారు, మేలు పొందుతున్నారు, యేసు ప్రభు నమ్ముతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఛానల్ వారందరికీ మా నిండు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాను. అందరికీ మరణాత మరణాత. ఈరోజు తైలాభిషేక పండుగ అద్భుత రీతిగా ప్రభు జరిగించారు. చూశారు కదా, ఎన్నో కేజీల తైలు వారి మీద పోసి అభిషేకించింది.
కొన్ని వందల కేజీల తైలం వచ్చింది కూడా కొన్ని వందల కేజీలు. ఇక్కడ ఎలాగైతే దేవుడు నన్ను అభిషేకించుకుని పని జరిగిస్తున్నారు, ఆ రీతిగానే చిత్తూరులో కూడా ఈ ఈ రకంగా పరిచర్య చేయటానికి దేవుడు కృప చూపించారు. అక్కడ 3.5 ఎకరాలు కొని అందులో ఒక షాల వేసి షెడ్ వేసి అక్కడ పని జరుగుతుంది, అక్కడ సేవ జరుగుతుంది మా కుటుంబం ద్వారా. అది రేపు అక్కడ తైలాభిషేక పండుగ ఆగస్టు 15. ఇప్పుడు ఇక్కడ 7వ తారీఖు ఎలాగైతే జరిగిందో కొన్ని వందల మంది మీరు చూశారు, మీడియా వారు చూసి కూడా చాలా సంతోషించారు. మీ సంతోషాన్ని కూడా నేను మిమ్మల్ని బట్టి కూడా సంతోషిస్తున్నాను. అలాగే రేపు 15వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు చిత్తూరులో ఆగస్టు 15 తైలాభిషేక పండుగ ఉంది. దానికి ఆ ఏరియా వాళ్ళందరూ నేను ఇన్వైట్ చేస్తున్నాను. అందులో పాల్గొని దైవాశీర్వాదములు పొందవలసిందిగా కోరుచున్నాం మీ మీడియా వారి ద్వారా. కలుగునుగాక. గాక. దేవుడు రామచంద్రపురం బైబిల్ మిషన్ స్వస్థశాలలు అనేకమైన అద్భుతాలు చేస్తా ఉన్నారు. దాంట్లో ఒక అద్భుతం చోడవరం గ్రామం. ఆ పాప పేరు నవ్య, ఆయన పేరు స్టీఫెన్ పాలు, మ్యాక్సిస్ గారు అంటారు. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్, బ్యాంకులో పనిచేస్తా ఉన్నారు. 11 సంవత్సరాలు అయిపోయింది. దాదాపు 4-5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా పిల్లలు పుట్టరు, మీకు ఒక బేబీని మేము చూస్తాము, మీరు పెంచుకోండి, మీ ఫోన్ నెంబర్ మాకు ఇచ్చి వెళ్ళండి అంటే దాదాపు 4-5 హాస్పిటల్లో వారు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు. వారి అమ్మగారు మా దగ్గర ప్రార్థనాపరురాలుగా ఉంటారు. వారి అమ్మగారు వారిని తీసుకొచ్చారు ఒకరోజు. ఆయన అమ్మాయి చాలా ఏడ్చారు. మాకు 11 సంవత్సరాలు అయింది, సంతానం లేదని. అప్పుడు మేము ఒకటే చెప్పాం, ప్రభువుని నమ్ముకోండి, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఎలాంటి కార్యమైనా ఆయన చేయగలిగేవారు అని ఒక వాక్యం మేము చెప్పాం. ఏమనంటే, ఎవరి మనసు నీ మీద అనుకుని ఉండును వాణ్ణి నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు అని. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4-5-6 వచనాల్లో ఉంటది ఆ మాట. అప్పుడు ఆ మాట వారిని తాకింది. అప్పటి నుంచి వారు ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. విశ్వాసంలో బలంగా ఉన్నారు, ప్రార్థన చేసుకోవడం ప్రారంభించారు. అలాగే ఈ రోజు ఇక్కడ తైలాభిషేక పండుగ జరుగునట్లే ఒకరోజు 2023వ సంవత్సరంలో స్త్రీల క్రిస్టమస్ మహోత్సవాలని ఒక పండుగ మేము చేస్తూ ఉంటాము. దాదాపు అది 20 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఆ పండుగకు వచ్చి వారు మొక్కుకున్నారట, దేవా నువ్వు మాకు బిడ్డనిస్తే మేము మరలా వచ్చే సంవత్సరం ఇదే పండుగలో సాక్ష్యం చెప్పుకుని మేము కానుకేసుకుంటాం, ఒక అరకాసు బంగారం అనుకుని మొక్కుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళారు. దేవుడు వారిని దర్శించి ఫస్ట్ పాపని దేవుడు అనుగ్రహించారు. అది వారు కానుక మొక్కుకుని చెల్లించుకున్నారు. మరలా అదే సంవత్సరం మొక్కుకున్న తర్వాత ప్రార్థన చేయమన్నారు, మాకు మరలా బాబు కావాలండి అని. సరే మీరు దేవుడిని అడగండి, మీ పక్షంగా మేము ప్రార్థన చేస్తాము అని బైబిల్ మిషన్ స్వస్థశాల రామచంద్రపురం చిన్న తాళపాలెం రైల్వే క్రాస్ దగ్గర ఉన్న మందిరంలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. మరలా సంవత్సరానికి బాబునిచ్చారు. రేపు ఆగస్టు ఈ రోజు పాట పెట్టుకున్నారు ఆ బాబుని. రేపు ఆగస్టు 13వ తారీఖు ఆ బాబు పుట్టినరోజు. మాకున్న విశ్వాసం ఏంటంటే, ఎవరైనా కానీ, ఏ మతస్థులైనా కానీ, ఏ జాతి వారైనా కానీ, ఏ భాష వారైనా కానీ, దేవుణ్ణి అడిగితే ఆయన ఏదైనా ఇవ్వగలిగే దేవుడు. అంటే వీరికి ఇచ్చి వారికి ఇవ్వలేని దేవుడు కాదు. ఎవ్వరు అడిగినా ఆయన అందరికీ మేలు చేసే దేవుడు. ఒక మాట రాశారు దావీదు గారు, తన యందు భయభక్తులు గలవారి కోరి. అలాగున ఈ బైబిల్ మిషన్ స్వస్థశాలలో దేవుడు ఎన్నో ఆశ్చర్య అద్భుత మహస్య కార్యాలు చేస్తా ఉన్నారు. రండి, చూడండి, వినండి, దేవుణ్ణి ఆరాధించండి. అందరికీ మరణాత.
దివ్య లక్షణములు కలిగిన దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినం దేవుడు ఎంతో అద్భుతమైన రీతిగా ఈ తైలాభిషేక పండుగ కార్యక్రమాన్ని జరిగించారు. అయితే ఈ సంవత్సరం అద్భుతం ఏంటి అని అంటే, ప్రతి సంవత్సరం మేము మా బృందం యవనస్తులు అందరూ కలిసి పోస్టర్లు వేస్తాం. కానీ ఈ సంవత్సరం ఏ పోస్టర్ లేకుండా దేవుడు ఇంత ఘనముగా ఆయన మహిమపరచబడినట్లుగా వందలాది జనులను ఈ స్థలమునకు ఆకర్షించి దేవుడు ఆయన మహిమార్థమై ఈ కార్యక్రమాన్ని జరిగించినందుకు దివ్య లక్షణములు కలిగిన దేవునికే మహిమ కలుగును గాక. వచ్చినటువంటి వారందరూ కూడా సంతోషించారు, ప్రభుని బలముగా ఆరాధించారు. అనేక మంది సేవకులు మాతో ఏకీభవించి ఆనందించి ప్రభుని మహిమపరిచారు. ఇక్కడికి వచ్చినటువంటి వారు అనేక సాక్ష్యములను వినిపింపచేసి, అలాగే దేవుని వారిగా ప్రతిష్ఠించబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా వారు అభిషేకించబడ్డారు. వారి అభిషేకాన్ని దేవుడు మరింత బలముగా నిలవబెట్టి అందరిని కూడా మహిమ మేఘంలోనికి సిద్ధపరచును గాక. ఆమేన్. Praise the Lord. Glory be to God. Today, the anointing festival was held in this Bible mission Ramchandrapuram. It was held very greatly. Glory be to God. So many people gathered here and they praised the God with one heart and with one mind and with one soul. They praised the God and they experienced the presence of God today. For that we are very much thanking God for doing such a great thing in this Ramchandrapuram Bible mission, and we are welcoming every person who are seeing this program and following us. We are welcoming every person to be a part in these programs in Ramchandrapuram Bible mission, and we are always welcoming you and heartfelt greetings from me and from our family members. Praise the Lord.